ఈరోజు ఆయన సన్నిధిని మనం విడిచిపెడితే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. మనం ఎన్నడూ కూడా ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి ఏం చేస్తుంది ఏమండి? మీకేమైనా తెలుసా ఆయన సన్నిధి ఏం చేస్తుందో? ఆయన సన్నిధి మొట్టమొదటిగా మన పాపములను భరిస్తుంది. మన పాపములను, మన పాప భారాన్ని, మన చెడు క్రియలను మన మీద నుంచి తీసివేసి మనల్ని పవిత్రమైన మనస్సులు కలిగిన వారిగా మారుస్తుంది ఆయన సన్నిధి. హల్లెలూయా. అందుకే దేవుడి మాట సెలవిస్తుంది ఏంటో తెలుసా? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. ఈరోజు హృదయ శుద్ధి ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరి మనసు అయితే క్లీన్గా తేట తెల్లంగా కనబడుతుందో వారి మనస్సులను దేవుడు కోరుకుంటాడట. ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడంటే, దేవుడు నిన్ను కావాలని ఆశపడుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ హృదయాన్ని చూస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.